నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. మీరు అమౌంట్ కూడా పే చేశారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నారు. కానీ ఆ ప్రాపర్టీకి మీకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు పడుతున్నాయి. అంటే ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మనం కొనుగోలు చేస్తున్నాం, కొనుగోలు చేసి ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. అగ్రిమెంట్ రాసుకున్న తీరా ఒక 6 నెలల లోపల ప్రాపర్టీ మనం పొజిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాపర్టీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టినా, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టినా రిజిస్ట్రేషన్ చేయలేదు. అంటే ఇనిషియల్గా అమౌంట్ తీసుకున్నారు, తర్వాత రిజిస్ట్రేషన్ చేయట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? అంటే చాలా మటుకు ఈ ప్రాపర్టీ సేల్స్లలో ఈ విషయం రెగ్యులర్గా జరుగుతుంది. అగ్రిమెంట్ ప్రకారంగా కొనుగోలు చేస్తున్నారు, కానీ తర్వాత ప్రాపర్టీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రాపర్టీ బాగా వాల్యూ పెరిగిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయకపోవడము, లేదా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు రిజిస్ట్రేషన్ చేయకపోవడము, లేదా ఆ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్, అక్క చెల్లెలు కూడా మా బాధ్యత వాటా అడుగుతున్నారు ప్రాపర్టీలో అని రిజిస్ట్రేషన్ చేయకపోవడము, లేదా అతను ఉన్న వ్యక్తి చనిపోయిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయకపోవడము, ఇలాంటి ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి. అంటే మనం ప్రాపర్టీ అమౌంట్ పే చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయట్లేదనే అవాంతరాలు ఏర్పడినప్పుడు మనము ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్. అప్పుడు మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రాపర్టీ అమ్ముతున్నాడు, మనం కొనుక్కుంటున్నాము. ఆ కొనుక్కున్నప్పుడు ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మనం అమౌంట్ కూడా పే చేసాము. మిగతా అమౌంట్ పే చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. కానీ రిజిస్ట్రేషన్ చేయనప్పుడు మనం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అనేది చేసుకోవాలి. ఈ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అనేది 1963 సెక్షన్ 10 ప్రకారంగా పనిచేస్తుంది. చెప్తుంది అంటే ఎప్పుడైనా కానీ ఒక బాధ్యతగా అగ్రిమెంట్ రాసినప్పుడు అతను కంపల్సరీ ఆ యొక్క ప్రాపర్టీని అతనికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇతను రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా 3 సంవత్సరాల లోపల మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. 3 సంవత్సరాల తర్వాత కూడా కొందరు అమౌంట్ ఇచ్చి ఎప్పుడో అమౌంట్ ఇచ్చేసి 10 సంవత్సరాల కింద ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయండి అడుగుతున్నారు. అది లిమిటేషన్ యాక్ట్ కింద అది తప్పుగా అవుతుంది. అంటే కంపల్సరీ 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా అగ్రిమెంట్ చేసుకున్నాం కదా ఆ ప్రాపర్టీ కంపల్సరీ 3 సంవత్సరాల లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే ఏ డాక్యుమెంట్ రాసుకున్న ఆ డాక్యుమెంట్ అనేది చెల్లదు అనేది మనకు లిమిటేషన్ యాక్ట్ తెలియజేస్తుంది. సో ఇప్పుడు మనము ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏం చేయాలి? సో అనేటువంటి మనం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లో మనము ఏమేమి డాక్యుమెంట్ పెట్టాలి? ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లో మనం యొక్క అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాసుకుందాం చూడండి. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ యొక్క డాక్యుమెంట్ని పెట్టాలి. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్కు ఉన్నటువంటి సాక్షులు ఎవరినో వాళ్ళ యొక్క నేమ్స్ని మనము మెన్షన్ చేయాలి. ఆ యొక్క డాక్యుమెంట్ను మనం తెలియజేయాలి. దానికి సంబంధించిన హద్దులు ఆ యొక్క డాక్యుమెంట్లో అవన్నీ కూడా తెలియజేయాలి. సో అప్పుడు ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసినప్పుడు మన కోర్టు వారిని అమ్మిన వారిని కూడా పిలిపిస్తుంది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని కారణం వాళ్ళు తెలుసుకొని వాళ్ళ కంపల్సరీ మీకు ఆ ప్రాపర్టీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఓనర్స్ నిజంగా అయినట్లయితే వాళ్ళతో మీకు చేయించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు అప్పటికి కూడా చేయనట్లయితే ఇంకా మీరు వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. క్రిమినల్ యాక్షన్ అంటే మనం ఎగ్జాంపుల్ అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 406 సెక్షన్ 406 కింద ఐపీసీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు కూడా పంపించే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు తర్వాత 3 సంవత్సరాల రిజిస్ట్రేషన్ మనం చేసుకుందాం. రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయనట్లయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కోసం మనం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 ఐపీసీ ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లో మనం క్రిమినల్ సెక్షన్కి వెళ్ళక ముందే సూట్లో ఏమైనా అడగచ్చు, ఈ యొక్క ప్రాపర్టీ నేను కొనుగోలు చేశాను, సో ప్రాపర్టీని అది నాకు సంబంధించింది అని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని అందులో హక్కులు కూడా కోరే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పొజిషన్ కోరే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఆ ప్రాపర్టీని ఇవ్వమని కోరే అవకాశం ఉంటుంది. దీనిలో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్లో మీరు ఆక్యుపై ద ప్రాపర్టీ, యాజ్ వెల్ యాజ్ రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ, ఈ విధంగా మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవడం కోసం పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అని మీరు వేసుకొని ఆ యొక్క పొజిషన్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. సో ఎవరైనా మీకు డాక్యుమెంట్ ప్రకారం రాసుకున్న తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపినట్లయితే మీరు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ద్వారా ఆ ఆస్తిని హక్కును సాధించుకోవచ్చు, పొజిషన్ సాధించుకోవచ్చు. సో మీరు ఆ ఆస్తిని కూడా కంప్లీట్గా సాధించుకోవచ్చు. ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మీ యొక్క సివిల్ కోడ్కి సంబంధించిన డౌట్ ఉన్నట్లయితే నన్ను మీరు కాంటాక్ట్ నెంబర్ 9848120631 ఆ నెంబర్ సంప్రదించి మీ యొక్క సమస్యలను తెలుసుకోండి. థ్యాంక్ యూ.